బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్నారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుబాటులో లేరు ఎమ్మెల్యే. కుటుంబ సభ్యుల ద్వారా విచారణకు పిలిచే యోచనలో ఉన్నారు జనసేన నేతలు. ఆరోపణలపై వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా అనుమానాలున్నాయి. వారం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. ఇటీవల వైరల్గా మారింది ఎమ్మెల్యే అభ్యంతరకర వీడియోలు. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలోని ఇంతకీ అరవ శ్రీధర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీడియో మాత్రమే రిలీజ్ చేశారు తప్ప ఎక్కడ మీడియాతో మాట్లాడటం లేదు. ఇన్ఫ్యాక్ట్ జనసేన కాల్స్కి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అనేది వినిపిస్తున్నమాట. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అఫ్కోర్స్ సమస్యను ఎదుర్కోవాల్సిన సందర్భమే. అది సమస్య ఏదైనా కావచ్చు. దీని మీద పార్టీకి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ఇలా ఎన్ని రోజులను తప్పించుకు తిరుగుతారు అనే ప్రశ్న ప్రస్తుతం అక్కడ చర్చలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుబాటులో లేరు సదరు ఎమ్మెల్యే. కుటుంబ సభ్యుల ద్వారా విచారణకు పిలిచే యోచనలో ఉంది జనసేన. ఇప్పటికే 3 సభ్యులతో కమిటీని కూడా వేసింది జనసేన. ఈ ఆరోపణలపై వీడియో రిలీజ్ చేసి తనకేం తెలీదు. మరి ముఖ్యంగా గత కొద్ది గంటల క్రితం ఈ డెవలప్మెంట్ కూడా చోటు చేసుకుంది. ఎప్పుడైతే వీడియోలు సంచలనంగా మారాయో, ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయో, ఇవి ఫేక్ వీడియోలు, నాకు సంబంధం లేదు, డీప్ ఫేక్ వీడియోలతో ఈ ఫుటేజ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. వీటికి నాకు సంబంధం లేదంటూ అరవ శ్రీధర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆరోపణలపై వీడియో రిలీజ్ చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. వారం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన ఇప్పటికే ఆదేశించింది ఆయన్ని. ఇటీవల వైరల్గా మారింది ఎమ్మెల్యే అభ్యంతరకర వీడియోలు. ఆ మహిళ కూడా ప్రెస్ మీట్లో కూడా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం అరవ శ్రీధర్ ఎక్కడ ఉన్నారు? ఇన్ఫ్యాక్ట్ ఆయన కుటుంబం ఏమంటోంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం అరవ శ్రీధర్ ఎక్కడ ఉన్నారు? ఆఖరిసారిగా ఎవరితో మాట్లాడారు? ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళక ముందు ఆఖరిసారిగా ఎవరితో మాట్లాడారు? ఆ తర్వాత ప్రస్తుతం ఆయన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే పోలీసులకు కావచ్చు. సచిన్, ఏదైతే అభ్యంతరకరమైనటువంటి వీడియోలు వైరల్గా మారడం, అదేవిధంగా బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదృశ్యమైనట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే వీడియోలు రిలీజ్ అయిన వెంటనే, అభ్యంతరకరమైనటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిన వెంటనే ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన ఎవరికి కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా అప్పుడు నిన్న కూడా కుటుంబ సభ్యులతో మనం మాట్లాడిన సందర్భంగా కూడా కుటుంబ సభ్యులకు కూడా మాకు అందుబాటులో లేనటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రకంగా ఏదైతే అభ్యంతరకరమైన వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ఏదైతే మహిళ ఆరోపిస్తుంది, గత కొంతకాలంగా కూడా మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆమె పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఉంది. అయితే అరవ శ్రీధర్ ఎక్కడే కానీ బయటికి వచ్చి, అంటే మీడియా ముఖంగా కానీ, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర అభ్యంతరకరమైనటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ వీడియోలు అంటున్నారే కానీ ఎక్కడే కానీ ఆయన డైరెక్ట్గా తను బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కడ జరగని పరిస్థితి. అంటే ఒక రకంగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి అదేవిధంగా పలు రకాల ఆరోపణలు, అదేవిధంగా మహిళ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అభ్యంతరకరమైనటువంటి వీడియోలు రిలీజ్ కావడం, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, వేగంగా స్పందించారు. ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిసభ్య కమిటీలో శివశంకర్, అదేవిధంగా ఒక మహిళ టీసీ వరుణ్, ముగ్గురిని కూడా త్రిసభ్య కమిటీలో వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారు కూడా విచారణకు రానున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఏదైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో కూడా ఆయన ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అడుగు తెలుసుకొని, ఆ తర్వాత ఆయన దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి, ఏదైతే మహిళ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అసలు ఆమె ఏ విధంగా పరిచయం అయింది ఏంటి అన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే త్రిసభ్య కమిటీ కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వీరి మధ్య కొంత అన్యోన్యంగా ఉన్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆమె ఆరోపణలు చేస్తుంది. అయితే బాధిత మహిళ పదే పలుమార్లు కూడా ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ వ్యవహారాలన్నీ దాదాపు గత 1.5 సంవత్సరాల కాలంలో జరిగిందని ఆమె ఆరోపిస్తుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు మాత్రం తన బిడ్డ నరకం చూశాడు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను తరచుగా రాత్రిలో పూట వేధింపులకు గురి చేసేదంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి. అంటే ఇద్దరి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు త్రిసభ్య కమిటీ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్
త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీరి వాదనలు విన్న తర్వాత వీరి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఏమేమి ఆధారాలు ఉన్నాయి, అయితే వీళ్ళు ఫేక్ వీడియోలు అంటున్నటువంటి నేపథ్యం కాబట్టి అభ్యంతరకరమైన వీడియోలు ఎలా ఉన్నాయి వాటిని కూడా పరిశీలించి ఇవి వాస్తవమేనా అవాస్తవమా అన్నటువంటి విషయంలో కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గతంలో సర్పంచ్గా వ్యవహరించారు కాబట్టి రైల్వే కోడూరులో ఎక్కడే కానీ చిన్న మచ్చ లేనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన కావాలని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, జనసేన నేతలు కూడా చెప్తున్నారు. ఒక రకంగా ఇది రాజకీయ కుట్రలో భాగమే అన్నటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ రానుంది. విచారణ వచ్చిన తర్వాత అంటే ఏదైతే అరవా శ్రీధర్ను కూడా పిలిచి విచారించే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా ఏంటి విషయం అన్నటువంటి విషయం తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత ఏం ఆధారాలు ఉన్నాయి, అసలు సదరు మహిళ ఆరోపణలు చేస్తుంది, ఆ ఆరోపణలకు తనకు వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అదేవిధంగా ఆ మహిళను కూడా ఏదైతే వీడియోలు రిలీజ్ చేస్తుందో అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ అభ్యంతరకరమైన వీడియోలలో కూడా అసలు నువ్వు ఉన్నావా లేదా అన్నటువంటి విషయం పైన కూడా ఆరాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జనాల మధ్యలో ఉండి కూడా ఆయన వీడియో కాల్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఫేక్ అంటున్నటువంటి భావన అటు అరవా శ్రీధర్ తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఇదే విధంగా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదో ట్రాప్ జరిగినటువంటి భావన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీనిపైన త్రిసభ్య కమిటీ విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏదేమన్నప్పుడు కూడా అరవా శ్రీధర్ ఏదైతే వస్తున్నటువంటి ఆరోపణల పైన ఆయన నేరుగా ఎదుర్కోవాల్సింది, అయితే ఎదుర్కోవాల్సినటువంటి ఎమ్మెల్యే అరవా శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్ళడం పైన కూడా పలు విమర్శలకు దారిస్తుంది. ఎందుకంటే ఆయన మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా నాకు ఏదైతే నేను ఈ విధంగా చేయలేదు, తప్పు చేయలేదు, ఇవన్నీ ఫేక్ వీడియోలని కేవలం ఒక ప్రెస్ నోట్ లాగా ఒక వీడియోని రిలీజ్ చేసి ఆ తర్వాత ఆయన అదృష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా మీడియా ఎదుర్కొచ్చి ఏదైతే సదరు మహిళ ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణల పైన క్లారిటీ ఇవ్వాలి. కానీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళడం, దాదాపు 2-3 రోజుల నుంచి కూడా కనిపించకుండా పోవడంతో కూడా ఒక్కసారిగా కూడా కొంత ఏదైతే కొన్ని అనుమానాలు కూడా దారితీసే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో కిషోర్ ఆయన ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే ఉన్నారా, లేకపోతే వేరే జిల్లాకి వెళ్ళడం జరిగిందా, లేకపోతే వేరే ప్రాంతానికి ఏమైనా వెళ్ళారా? కుటుంబం ఏమంటోంది ఆయన కుటుంబం? వాస్తవానికి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడినప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఏంటంటే లేదు ఎక్కడికో వెళ్ళారు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి మాకు కూడా అందుబాటులో రాలేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ అరవా శ్రీధర్ రైల్వే కోడూరులో ఉన్నారా, లేకుంటే తిరుపతిలో ఉన్నారా, లేకుంటే విజయవాడకు వెళ్ళారన్నటువంటి విషయం పైన కూడా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అరవా శ్రీధర్ రైల్వే కోడూరులో ఉన్నారన్నటువంటి విషయం తెలిసి అక్కడికి ఆర్టీవీ టీం కూడా వెళ్ళింది. అయితే అక్కడక్కడ అరవా శ్రీధర్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ లభించని పరిస్థితి. అంటే ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళారంటే ఖచ్చితంగా రైల్వే కోడూరులో అయినా ఉండాలి, లేదంటే తిరుపతిలో అయినా ఉండాలి. ఎందుకంటే ఆయనకు తిరుపతిలో కూడా ఏదైతే ముక్కా రూపానంద రెడ్డికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి కాబట్టి అక్కడైనా ఉండొచ్చు, లేదంటే రైల్వే కోడూరులోనే ఒక రహస్య స్థావరంలో అయినా ఆయన దాముకొని ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. కాబట్టి ఏదైతే ఇప్పుడు విచారణ కమిటీ ఏదైతే త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా విచారణ కమిటీ ముందుకు మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే అరవా శ్రీధర్ పోవాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే విచారణ కమిటీ ముందు హాజరు కావాలి, ఏం జరిగింది పూర్తి విషయాలు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారణ కమిటీ ఎదురుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే హాజరైన తర్వాత రకంగా ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కూడా పలు కారణాలు ఉన్నాయంటూ కూడా నిన్న ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర చెప్పారు, కొన్ని లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం, వాటి తర్వాతే మేము పూర్తి స్థాయిలో మీడియా ఎదుర్కొచ్చి అరవా శ్రీధర్ మాట్లాడతామంటూ కూడా చెప్తున్నాం. అంటే ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి సంబంధించి సమాచారం అంటే పూర్తి స్థాయిలో జనసేన దగ్గర ఉందన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అరవా శ్రీధర్ ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ ఏదైతే త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. సచిన్ ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుతం జనసేన మరి ముఖ్యంగా కొంతమంది కీలక నేతలు టచ్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అరవా శ్రీధర్తో, కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బాధితురాలు రియాక్ట్ అయ్యారు, ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు ఆయన
నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నారు. 2 చేతులు ఆయన ఒక చేతితో ఇలా పట్టుకున్నారు, కొట్టారు ఫోర్స్ఫుల్లీ. He forced himself onto me for the first time. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నాను. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు. రైట్, అది బాధిత మహిళ చెబుతున్న మాట. ఈ క్రమంలో అరవింద్ శ్రీధర్ నిన్న అజ్ఞాతంలోకి వెళ్ళక ముందు కొద్ది గంటల క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు ఈ ఘటన మీద. అందుకే ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై